హాయ్ హలో నమస్తే. నా పేరు స్వాతి. నేను ఈరోజు చేసేది ఉసిరికాయ నిలవ పచ్చడి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉసిరికాయ నిలవ పచ్చడి. ఉసిరికాయల్ని ముందుగా మనం తీసుకోవాలి. ఉసిరికాయలు మచ్చలున్నా, కన్నాలున్నా ఇలాంటి వాటిలతో నిలవ పచ్చడి చేస్తే పచ్చడి పాడవుతుంది. అందుకని ఉసిరికాయల్ని నీట్‌గా చూసుకోవాలి. వాటర్‌తో కడుక్కొని శుభ్రంగా ఒక 2, 3 టైమ్స్ కడుక్కోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది నీడలో ఎండబెట్టుకోవాలి. ఎండలో ఎండబెట్టుకోకూడదు. ఇది శుభ్రంగా కడుక్కొని నీడలో మాత్రమే ఎండబెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఉసిరికాయకి ఘాట్లు పెట్టుకోవాలి. 4, 5 ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్నట్టయితే లోపల ఊరుతుంది. 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. దీనికి మెంతి పొడి, ఆవు పిండి ఉన్నా కూడా అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు. సో, నేను దీన్ని కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం బాగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత చల్లారాలి. ఇప్పుడు ఉసిరికాయల్ని తీసుకోవాలి. నాకు 2 కప్స్ ఉసిరికాయలు వచ్చాయి. 2 కప్స్‌తో తీసుకున్నాను. దీనికి ఉప్పు, కారం, చింతపండు కూడా కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కావాలి. హాట్ వాటర్ చూస్తున్నారు కదా వీడియోలో ఎలా వస్తుందో అలాంటి హాట్ వాటర్ కావాలి. అది చింతపండులో నానబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా. ఆవాలు, మెంతులు ఇందాక వేయించుకున్నాం కదా, అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మనకి ఉసిరికాయలు 2 కప్స్ కాబట్టి ఆయిల్ కూడా 2 కప్స్ తీసుకున్నాము. నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ తీసుకున్నట్టయితే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది హీట్ ఎక్కిన తర్వాత మనం ఉసిరికాయల్ని వేసుకొని వేయించుకోవాలి. చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులో నుండి గుజ్జును తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఉసిరికాయలు బాగా వేగే వరకు చూసుకోవాలి. ఉసిరికాయ మెత్తగా ఉండాలి. మనం పట్టుకొని ఉండేటట్టయితే మెత్తగా ఉండాలి. చూసారు కదా వీడియోలో చూసినట్టు ఉసిరికాయ మెత్తగా అవ్వాలి. అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందాక తీసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, అది తీసుకొని అందులో పసుపు వేసి బాగా కలపాలి. ఇది బాగా మరగనియ్యాలి. ఉసిరికాయలు తీసేసిన తర్వాత అందులోనే కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వేపుకొని స్టవ్ ఆపేసి బాగా చల్లారాలి. అందులోనే వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. ఉసిరికాయలు చల్లారిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం, మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా ఆవాలు, మెంతులు పౌడర్, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. కాకపోతే ఉసిరికాయ బాగా చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి. వీడియోలో చూస్తున్నారు కదా అలా కలపొచ్చు. స్పూన్తో కాకుండా చేత్తో కలిపితే బాగా పడుతుంది ఉసిరికాయకి. ఉసిరికాయకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు మనం ఇందాక మరగబెట్టుకున్న నూనె ఉంది కదా, ఆ నూనె బాగా చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయలని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా కలుపుకొని 3 డేస్ తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకొని 1 వీక్ తర్వాత తిన్నట్టయితే నిలవ పచ్చడి రెడీ అవుతుంది. ఉసిరికాయ అన్నది ఊరడానికి 1 వీక్ పడుతుంది. 1 వీక్ తర్వాత తిన్నట్టయితే చాలా బాగుంటుంది. చూసారు కదా 1 వీక్ తర్వాత ఉసిరికాయ అన్నది ఇలా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.